యెషయా గ్రంథం 32:17. నీతి సమాధానం కలుగు చేస్తుంది. నీతి వలన నిత్యము ఏమొచ్చిందంటండి? నిత్యము నిమ్మళము వచ్చేసిద్దంటండి. హల్లెలూయా. నీతి ఏం కలిగేస్తుంది? సమాధానం. నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటి? మనల్ని మనం తగ్గించుకొని దేవునికి లోబడుట నీతి. కొంతమంది సమాధానం వచ్చింది, అక్కడికి పోతే వచ్చింది, ఇక్కడికి పోతే వచ్చింది. వాళ్ళకి చాలా మంది ఉన్నారు, వాళ్ళ సంఘం వాళ్ళలో కలిసిపోదాం, వీళ్ళతో కలిసిపోదాం అని అటు ఇటు కలుస్తూ ఉంటారు. నువ్వు ఒక్కడమైన ఒక్కదానిమైన దేవుడి మీద అనుకుంటే దేవుడు నీ దగ్గరకు వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీ దగ్గరకు వస్తాడు. దేవుడు ఆశ్చర్యంగా నీ దగ్గరకు వస్తాడు, అద్భుతంగా నీ దగ్గరకు వస్తాడు. ఆశ్చర్యంగా నిన్ను బలపరుస్తాడు. కాబట్టి మనం దేవుడిపై ఆనుకోవాలి, మన ప్రాణాలని సముదాయించుకోవాలి. సముదాయించుకోవడం అంటే అడుగు కాసేపు చూస్తుంది, ఇడు కాసేపు చూస్తుంది. ఏంది మన ప్రాణం ఏం చేస్తుంది? ఒక్కోసారి కుంగిపోతూ ఉంటుంది, నలిగిపోతూ ఉంటుంది. భక్తుడు పాడతాడు, నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు, యెహోవా యందు ఇంకను నిరీక్షణ ఉంచుమంటాడు. ఈ ప్రాణము నికరంగా ఉండదంటండి. ఒక చోట కొంతమంది మనుషులు కూడా నికరంగా ఉంటారంట. వాళ్ళ జీవితాలు అటు ఇటు ఇటు పరిగెడుతుంటారు. ఏదో 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 లోకాకర్షణలో ఎంతమంది ఉంటే వస్తాడు దేవుడు, అంతమంది వస్తే వస్తాడు, లేకపోతే ఆయన వస్తాడు. అరే దేవుడు నీవెక్కడుంటే నువ్వు దేవుని కోసం విశ్వాసం కలిగి ఉంటే నీ దగ్గరికి వస్తాడు ఆయన. హల్లెలూయా. వస్తాడు ఆయన, నిన్ను బలపరుస్తాడు ఆయన, నిన్ను నూతన పరుస్తాడు ఆయన, నిన్ను ఉజ్జీవపరుస్తాడు, నీకు ప్రతి మేలు చేస్తాడు. ఏమి కంగారు పడకూడదు, దిగులు పడకూడదు, వేసారిపోకూడదు. సురక్షితమైన ఆయన హస్తాల్లో భద్రపరచబడిన వాడుగా, భద్రపరచబడిన దానిగా ఉండాలి. దేవునికి సమాధానం కలుగజేస్తాడు. దేవునికి ప్రశాంతతనిస్తాడు, దేవునికి నెమ్మదినిస్తాడు. అది కాకుండా ఏదో నెమ్మదిస్తే, ఉద్యోగం నెమ్మదిస్తే, వ్యాపారం నెమ్మదిస్తే, ఇలాంటి ఉద్యోగం ఉంటే నాకు నెమ్మది ఉంటాం, ఇలాంటి వ్యాపారం ఉంటే నాకు నెమ్మది కలుగుతుంది, ఇంత ధనం ఉంటే నాకు నెమ్మది వస్తుంది, ఇంత కోట్ల రూపాయలు నాకు ఉంటే నెమ్మది వచ్చింది అంటారు. అవన్నీ ఉన్న వాళ్ళకే నెమ్మది లేదు. భయం భయం భయం. ఏది ఎక్కడ ఎవరు లాక్కుంటారో అని వాళ్ళందరికీ భయం ఉంటుంది. ఎవరికి నెమ్మది లేదు ప్రపంచంలో. ఎవరికి ఉందండి? దేవుని నమ్మిన బిడ్డకి. హల్లెలూయా. వాళ్ళు సురక్షితంగా ఉంటారు, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ప్రశాంతంగా వాళ్ళు ప్రార్థన చేసుకుంటా స్తుతులు చెల్లిస్తూ ఉంటారు. ఇక మిగతా వాళ్ళంటే ఎప్పుడు ఏం చేస్తుంటారు? అలజడ అలజడ అలజడ, రకరకాలైన అలజడలు, ఎన్నెన్నో భయాలు, ఎన్నో కలవరాలు, ఎన్నో దిగుళ్ళు, ఎన్నో. ఎంత ఉద్యోగం ఉన్నా, ఎంత వ్యాపారం ఉన్నా, ఎంత వ్యవసాయం ఉన్నా, ఎంత ధనం ఉన్నా ఇంకా వాళ్ళకి భయమే, ఇంకా వాళ్ళకి దిగులు. ఈరోజు నెమ్మది కోసం మనుషులు ఎదుగుతున్నారు. హల్లెలూయా. నెమ్మది కోసం మనుషులు ఎదుగుతున్నారు. కాబట్టి నెమ్మది దేవుడు ఇస్తాడు. దేవుడి దగ్గర ఉందో నీకు. హల్లెలూయా. నేను ఒకరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు అది నాకు కనబడింది. ఏంది? ఆ ప్రార్థన చేస్తూ ఉంటే నేను ఒక్కడనే ప్రార్థన చేస్తాను కదా, ఊరు లేరు కదా ప్రభా, నేను ఒక్కడనే ప్రార్థన చేస్తాను. మా వాళ్ళందరూ కూడా కిందే ఉన్నారు. ఇంకా ఎవరైనా ప్రార్థన అంటే ఎందుకు రారు, ఎందుకు అలా ఆసక్తి కలిగి ఉండరు అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి అయిన మోదీ వస్తాడు అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే మోదీ గారికి కూడా ఏం లేదు, నెమ్మది లేదు, అలజడ ఆయనకు కూడా. ఎందుకంటే ఆయన చంపేస్తారని కొంతమంది ఉగ్రవాదులు చూస్తున్నారట. ఆయనకి భయం, ఎక్కడికి పోవాలన్నా. బాడీ గార్డులు ఉన్నారు, ఇవన్నీ అయ్యి ఉన్నారు, ఇవి ఉన్నారు. నేను అనుకున్నా ఎందుకు వస్తాడని, దేవుడి కోసం వస్తాడట. దేవుడే కాపాడాలి. హల్లెలూయా. ఎందుకంటే మొన్న ఒక ఆడామె ఢిల్లీలో ప్లాన్ చేసిందంట. ఎవరి కోసం? ఆడమనిచి మోదీని చంపేయాలని. అలాగా చంపేయాలని ప్లాన్ చేస్తున్నారంట. ఆయన ప్రధానమంత్రి, కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా భయం, అలజడ, ఏమో ఎక్కడ ఏముందో తెలియదు. కానీ నువ్వు నేను ప్రశాంతంగా వెళ్ళొచ్చు దేవుడి నీతో ఉంటే.
హల్లెలూయా. ఏ భయం లేదు, ఏ దిగులు లేదు. అయితే దేవుడు నాకు అది చెప్పినప్పుడు మోదీ వస్తాడంటే మోదీకి కావాల్సిన దేవుడి దగ్గర ఉంది. దేవుడే మోదీ గారిని కాపాడాలి. హల్లెలూయా. బాడీగార్డులు కాపాడలేరు ఏమండి, వీళ్ళు సెక్యూరిటీ కాపాడలేరు. దేవుడే కాపాడతాడు. దేవుడు ఒక్కడే కాపాడగలిగిన వాడు ఉంటారు. అందుకని మనుషులు దేవుని యొద్దకు వస్తారా? మనం ఏసారిపోతుంటాం, ఏందా వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు, నేను చేస్తుంటే వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు, ఏకీపించట్లేదు వీళ్ళని అనుకుంటాం మనం. కానీ దేవుడు ఏమంటాడు, నేనున్నాగా, నేనుంటే నీకు నెమ్మది ఉంటుంది. అందరూ అంత గొప్పవాడైనటువంటి ఆయన కూడా ఒకరోజు వస్తాడు. నేను నీ దగ్గర ఉన్నా, నువ్వు నా దగ్గర ఉన్నావు, నువ్వు నా దగ్గర ఉన్నావు, నేను నీ దగ్గర ఉన్నాను. హల్లెలూయా కదా. మనం దేవుడి దగ్గర ఉండాలి కదా. వాళ్ళ దగ్గరికి పోతే మనకి ఏమొచ్చింది? దేవుడి దగ్గర ఉండాలి. దేవుడు నీ దగ్గర ఉండాలి. నువ్వు ఎప్పుడైతే దేవుడి గురించి ఇష్టపడతావో ఆయన నీ దగ్గరకు వస్తాడు. నేను అనుకున్న ఆ రోజు నేను ప్రార్థన చేస్తున్నాను, ఎవరు అసలు రావట్లేదు, పైకి రావట్లేదు, ప్రార్థనలో ఉండట్లేదు అని అనుకున్నప్పుడు దేవుడు ఆ మాట చెప్పాడు, క్లియర్గా చెప్పాడు. హల్లెలూయా. ఏంటంటే నెమ్మదిచ్చేవాడు ఆయనే, భద్రపరిచేవాడు ఆయనే, కాపాడేవాడు ఆయనే. ఒక దినాన నెమ్మది కోసం, ప్రశాంతత కొరకు యేసు దగ్గరికి రాక తప్పదు ప్రతి ఒక్కరు కూడా. హల్లెలూయా. అందుకని యేసయ్య పిలిచాడు ఏమని? ప్రయాసపడి. మోదీ గారు వేసుకునే డ్రెస్సులు, మోదీ గారు తిరిగే ప్లేను, ఎంత రేట్ అయిందో, ఆయన తినే ఆహారం అన్నీ ఉన్నాయి, కొరత ఏమీ లేదు, పదవి ఉంది, కానీ నెమ్మది మాత్రం ఆయన దగ్గర లేదు. హల్లెలూయా. ఈ రోజున పిల్లరా పదవులు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, సెక్యూరిటీ ఉండొచ్చు, ఎంతోమంది ఉండొచ్చు, కానీ నెమ్మది ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులు నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. కొడదాను చెప్పులు గట్టిగా. హల్లెలూయా. ఈరోజున ఎన్నో ఉండొచ్చు, అదేంది దేవుడు అని చెప్పాడు, అట్లట్లా నెరవేరుద్దంటావా? అసలు ఎందుకు అనుమానం నీకు? ఆయన దగ్గరే ఉందంతా, ఉన్నాయన్నీ బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన దగ్గరే ఉంది. అందుకని ఆయన నీ దగ్గర ఉంటే ఇక నీకేం కొదవా, నీకు నెమ్మది ఉంటుంది. అందుకని తన ప్రాణాన్ని సముదాయించుకున్నాడు అంటండి. హల్లెలూయా. తల్లి చనుబాలు విడిచిన పిల్ల తల్లి ఒడిలో ఉన్నట్టుగా ఉన్నాడంటండి. హల్లెలూయా. నిజంగా పిల్లరా ఈరోజున అట్లాంటి పరిచయాలు, అలాంటి ఏంటది ప్రశాంతత, నెమ్మది నువ్వు నేను పొందుకొని చక్కగా జీవించవచ్చు. విలాప వాక్యములలో మనం 3వ అధ్యాయం 26వ వాక్యం మనం చదివినట్లయితే, విలాప వాక్యములో నుండి 3వ అధ్యాయము 26వ వచనం, 3:26. విలాప వాక్యములలో నుండి 3వ అధ్యాయము 26వ వాక్యం. నరులు ఆశ కలిగి యెహోవాను గ్రహించు, ఆ రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవన కాలమున కాడిమోయిట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయేనంట. కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండాలి, నిరీక్షణ ఆధారం కలుగునేమోనని. బూడిదలో అంటే బూడిదలో ఏముంటుందండి, అంతా అయిపోయింది, కానీ దానిలోనైనా మూతి పెట్టుకోవాలంట. ఎందుకంటే బూడిదను బంగారముగా చేయగలడు దేవుడు. చెప్పులు కొడదాం దేవునికి. హల్లెలూయా. దేవుని యందు అంత నిరీక్షణ మనకు ఉండాలి. అందుకనే నరులు ఆశ కలిగి యెహోవాను గ్రహించు, ప్రశాంతత కొరకు, నెమ్మది కొరకు ఈ రోజున కనిపెట్టగలడు. ఎక్కడ లేదు.
ఎక్కడ లేదు నెమ్మది. ప్రపంచంలో ఎక్కడ లేదు. సినిమాల్లో ఉందా ప్రశాంతత, నెమ్మది, సంతోషం, సమాధానం? సినిమాల్లో ఉందా? డ్రామాల్లో ఉందా? తిండిలో ఉందా? వస్త్రాల్లో ఉందా? ఏమండి, ఎక్కడుంది? దేవుని దగ్గర ఉన్నది. హల్లెలూయా. అందుకని మనం ఆయన వద్ద వచ్చేటటువంటి ప్రశాంతత మనం పొందుకోవాలి. సంతోషం, ఆనందం, ఉత్సాహం, నెమ్మది మనము ఆయన దగ్గర నుండి పొందుకోవాలండి. అందుకని మనం ఆయన వైపు చూడాలి. ఎప్పుడు? అన్ని వేళల్లో కూడా మనం ఆయన వైపు చూడాలి. మనిషికి మైండ్ ఎటెటో దేశం అంతా తిరిగి అయిపోయినాక దీనిలో కొంతమంది తాగితే నెమ్మది వచ్చింది అనుకుంటారు. తాగితే రాదు, చచ్చిపోతాడు. అలా దెబ్బతింటే ఏ గుండెల్లో ఊపిరితిత్తులని పాడైపోతాయి. కొంతమంది వ్యభిచారం చేస్తే ఒక స్త్రీ కాకుండా అనేక మంది కనబడి కంటికి నచ్చినటువంటి స్త్రీలందరితో పాపం చేస్తే, కంటికి నచ్చినటువంటి పురుషులందరితో కూడా పాపం చేస్తే నాకు ప్రశాంతత వచ్చిందని తిరుగులాడుతూ ఉంటారు కొంతమంది. ఎంత తిరిగినా అంత తిరిగినా ఆయన రాసింది 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. దేవుని ఆత్మ దర్శించి అతన్ని మార్చేసింది. హల్లెలూయా. ఈ భర్త కదా ఆ భర్త, ఈ భార్య ఈ అమ్మాయి కదా ఆ అమ్మాయి అనుకొని మనుషులు మార్చుకుంటూ పిల్లారా అలా చేస్తూ ఉంటారంట. దానిలో నెమ్మది వచ్చిందేమోనని. లేదు, ఎక్కడ నెమ్మది లేదు. హల్లెలూయా. ఎక్కడ నెమ్మది ఉంది? యేసయ్యలో నెమ్మది ఉంది. పాపంలో లేదు, త్రాగుళ్ళు లేదు, వ్యభిచారం లేదు, దొంగతనం లేదు, ధనంలో లేదు. ఎక్కడ కూడా నెమ్మది రాదు. కేవలము సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యందే నీకు నెమ్మది కలుగుతుంది. ఆయన యందే మనకు నెమ్మది ఉంటుంది. కనుక మనము సనుబాలు విడిచిన పిల్ల ఎలాగైతే తల్లి ఒడిలో నెమ్మది అలా నెమ్మదిగా ఉండాలంట మనం. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ ఉంది నెమ్మది మనకి. ఇంకా అక్కడ పండుకొని కూడా మనం కలవరపడుతుంటే ఎట్లా? ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నారు, బాప్తిజం తీసుకున్నారు, ఇంకా కలవరం ఎందుకు మనకి? ఏమండి, అది ఏదైనా సరే కలవరపడాల్సిన అవసరం లేదు. చాలా పాటలు రాశారు అన్ని విధాలుగా మనుషుల్ని ఆదరించడానికి. హల్లెలూయా. ఎన్నెన్నో పాటలు రాశారు. ఎన్నో రకాలుగా మన జీవితాల్లో, భక్తి జీవితంలో కుడికి కానీ ఎడమ కానీ తొలగకుండా భక్తిలో స్టాండర్డ్గా నిలిచి పరిపూర్ణంగా నెమ్మది కలిగి మనం ఈ నెమ్మది అందరికీ పంచాలంట. ఏదో ప్రార్థనకి వెళ్తున్నాం, మేము దేవుడిని నమ్ముకున్నాం, వెళ్ళి ఏమి తీసుకొచ్చావు? వెళ్ళి పొందుకొని యేసయ్యని నమ్ముకొని ఏమి పొందావు? లక్షల కోట్ల వాటిలో ఉందేంది? లక్షల కోట్లలో లేదుగా నెమ్మది. యేసయ్యని కలిగి ఉన్నావు కదా, సంతృప్తి కలిగి ఉంటావు. హల్లెలూయా.